ఓకే అండి. డిఎస్సి మ్యాథ్స్ వాళ్ళందరికీ చూడండి, మనం ఇప్పుడు అందరికీ తెలుసు టెస్ట్ సిరీస్ పెడుతున్నాం. సో ఆ టెస్ట్ సిరీస్లో ఒక క్వశ్చన్ ఇచ్చామండి. ఒక పర్టికులర్ క్వశ్చన్, ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి. అంటే ఈ క్వశ్చన్ చూడగానే ఏమనిపిస్తుంది, ఎట్లా చేయటం, ఇది చాలా టైం పడుతుంది కదా అనిపిస్తుంది అండి. కానీ మనకి మన లలిత సాయి వాళ్ళకి కొన్నిటికి చాలా వరకు ఇంకొకటి మనం ఏం చేయలేము, చాలా స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయండి. స్పెషల్ టెక్నిక్స్ అంటే ఒక 10 రోజులు 15 రోజులు అట్లా మన దగ్గర ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు కూడా ఆ వేకి, ఆ అప్రోచ్కి, ఆ వరవడికి అలవాటు పడిపోతారు. సో అందుకని అంటే మా ఆఫ్లైన్ కోచింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్తున్నాం మీకు. అది ఈ క్వశ్చన్ చూడండి, ఎగ్జామ్లో ఇచ్చాము, ఎగ్జామ్ సిరీస్లో టెస్ట్ సిరీస్లో ఇచ్చామండి. ఈ క్వశ్చన్ ఏమిచ్చినా అంటే చూసుకోండి, ఏబిసి అప్ టు కే అండ్ ఎం కూడా, కే వరకు ఓకే, తర్వాత ఎం సపరేట్ది అనుకోండి. అవన్నీ కూడా అలాగే ఇక్కడ ఏ డాష్ బి డాష్ అట్లాగే కే డాష్డ్ వరకు ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యలు అంట. అయితే ఇదిగోండి, ఇది దీని యొక్క మూలాలు ఎలా ఉంటాయి, ఇది ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ డాష్డ్, అలాగే బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ బి డాష్డ్ అండ్ ఎట్సెట్రా కే స్క్వేర్ బై ఎక్స్ మైనస్ కే డాష్, దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఎం. దాని విలువ ఎలా ఉంటుంది, దాని మూలాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. సరే నేను ఏం చేయనండి, వాస్తవ సంఖ్యలు అన్నాడు, ఏవో ఒక వాస్తవ సంఖ్యలు తీసేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ అంటే ఇక్కడ వరకు కే ఎం వరకు కూడా 1 తీసుకున్నాం, ఇవన్నీ 0 తీసుకున్నాం. ఏమవుతుంది, వాస్తవ సంఖ్య అంతేగా. అందుకే జస్ట్ మన అప్రోచ్, మన థింకింగ్ చూడండి, ఆబ్జెక్టివ్ టైప్గా కన్వర్ట్ చేసేసుకుంటున్నాం మనం ఈ క్వశ్చన్ని. లేదా చేయలేము, అది మనం ఆబ్జెక్టివ్ టైప్ కన్వర్ట్ చేసి ఈ క్వశ్చన్ ఏమవుతుంది చూడండి, ఇది 1 తీసుకుంటాం కదా, 1/x అవుతుంది. ఇది 0 అన్నాం కదండి, ప్లస్ ఇది కూడా ఎంత 1/x ప్లస్ ఎట్సెట్రా ఇక్కడ కూడా అంతేగా 1/x ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ దీన్ని కూడా ఎంత అన్నాం 1 అనే కదండి. మరి ఇవన్నీ ఉన్నాయి 1/xలు 11 ఉన్నాయి. ఎందుకని, కే అంటే ఏ నుంచి ఏబిసి అట్లా కే వరకు కదా, జే అంటే 10, కే అంటే 11. సో దిస్ ఇస్ ఎంత అవుద్దయ్యా అంటే ఇది 11/x ఈజ్ ఈక్వల్ ఎంత ఎక్స్ మైనస్ 1. అడగుణకారం చేసేస్తే ఏమొస్తుందండి, ఇది 11 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, రైట్. దాన్ని కూడా ఇది తీసుకొచ్చేద్దాం, ఏది 11 కూడా ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మూలాల స్వభావం కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం మూలాల స్వభావం, బి స్క్వేర్ మైనస్ 4ac ద్వారా బి స్క్వేర్ మైనస్ 4ac కనుక్కుందాం. అంటే విచక్షణ డెట్, బి స్క్వేర్ అంటే ఇక్కడ 1 అండి, మైనస్ 4a అంటే 1, ఇది మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుద్ది. 4 × 4 4 11 44. ఓకే అండి, దట్ ఈస్ 45 వచ్చింది, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు ఎలా ఉంటాయి, వాస్తవాలు. చూడండి ఎంత మంచి క్వశ్చన్, చూడండి ఇంత పెద్ద క్వశ్చన్ మనం ఎంత సింపుల్గా చేసుకున్నాం చూడండి. ఇది టెస్ట్ సిరీస్లో ఇచ్చాం, టెస్ట్ సిరీస్ నడుస్తుంది. దాంట్లో కూడా ఎవరన్నా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అయితే కావచ్చు. టెస్ట్ సిరీస్ నడుస్తుంది. అది మన యాప్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా ఉంటాయి. బట్ ఆఫ్లైన్ ఈజ్ డిఫరెంట్ అండి. నిరంతరం అప్డేషన్, నిరంతరం ఇటువంటి షార్ట్ వేస్ కోసం మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఎవడు దొరుకుతూ ఉంటాయి, కొన్ని అన్నీ ఉంటాయని చెప్పలేను, అది కూడా చెప్తాను. పెద్దానికి కాదు, ఒకసారి సాధ్యం కాదు, సరే మనకు ఐడియా రాదు ఇంకప్పటికి. అట్లా జనరల్గా ఎప్పుడు ఐడియా వచ్చినా అది నేను పెట్టేస్తా ఇది వీడియోస్లో. ఇది కూడా నేను ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం అనుకోండి, నేను మా యాప్లో వీడియోస్లో కూడా పెట్టేస్తాను ఇది. అది ఓకేనా, అందరు చూసుకోండి. మంచి క్వశ్చన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి, మనం ఈజీగా చేయదగినవి. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చెప్పా కదా, మన యాప్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ రావాలంటే ఎప్పుడైనా రావచ్చు అండి, కంటెంట్ వరకే అయితే. సో మొత్తం కోర్స్ అయితే నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈలోపు మనం కంప్లీట్ చేసుకుంటే కంటెంట్ అన్న కంప్లీట్ అయిపోతే బాగుంటుంది కదా. అయిపోతే అవి ఓకే, మిగిలినవి కూడా అప్పుడు ఎట్లా మొత్తం కోర్స్ ఉంటుంది కాబట్టి కావాలంటే దానికి జాయిన్ అవ్వచ్చు. ఈ కాంపోనెంట్ ఏది ఉందో అయితే మీరు కంటెంట్ చేర్చుకున్నారో తగ్గిస్తాం కావాలంటే.
అంటే మొత్తం కోర్సు 18,000 ఫీజు అండి. కంటెంట్కి మేము 9,000 ఛార్జ్ చేస్తాం అనుకోండి. ఆ 9,000 తగ్గించేసి మిగిలిందే ఛార్జ్ చేస్తాం ఫర్ ద అదర్ సబ్జెక్ట్స్ అండి, ఇప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత. అందుకని మీరు ఎవరైనా సరే ఆఫ్లైన్ రావాలంటే వెంటనే వచ్చేయండి. మీకు ఏదో 4 రోజులు పోస్ట్పోన్ అవ్వడం ఒక రకంగా మంచిదే అనుకోండి, నేర్చేసుకోవచ్చు. అట్లా లేదు, యాప్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్జామ్ కోర్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మన యాప్ తెలుసు కదా, లలిత సాయి క్లాస్ రూమ్ ఇస్తున్నాము, చూసుకోండి. దానిలో చూసుకుని అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్.